హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి బోట్ కర్రీ అండి. చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇది ఒక పాతకాలం వంట అని కూడా చెప్పొచ్చండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక నీట్గా వాష్ చేసుకున్న బోట్ని అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ బోట్ అనేది మంచిగా ఫ్రై చేయడం వల్ల ఇందులో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. ఆ వాటర్ అంతా ఇంకేంతవరకు మనమైతే ఈ బోట్ని ఫ్రై చేయాలండి. చూపిస్తున్నాను చూడండి వాటర్. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయినాక నేను మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలాలో ఒక 2 స్పూన్స్ మసాలా యాడ్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు అయితే మాత్రం నేను ఫస్ట్ యాడ్ చేశానండి. మంచిగా ఉడుకుతుంది, వాటర్ అంతా బయటకు వస్తుంది అనేసి. అలా చేయడం వల్ల స్మెల్ అనేది ఉండదండి మెయిన్ బోట్కి వచ్చి. ఇది మంచిగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పులుపు కూడా నేను యాడ్ చేస్తున్నానండి. బోట్ కర్రీకి పులుపు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర లేకపోవడం వల్ల నేను పులుపు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఇలా అయితే వండి పెట్టానండి. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.